ఏపీ ఎంసెట్ 2024కు సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఫార్మసీ మరియు ఫార్మడికి సంబంధించి మెయిన్గా మనకి వెబ్సైట్లో 2 పబ్లిక్ నోటీసులు అయితే డిస్ప్లే చేస్తున్నారన్నమాట. ఆ అప్డేట్స్ అయితే మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. చాలామంది అడిగారన్నమాట వాటి గురించి. మెయిన్గా వీడియో అంతా లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఏ అప్డేట్ కూడా మిస్ కాకుండా ఉంటారు. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అవుతుంది. ఈ కాలేజ్లో బీఎస్ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మడీ, ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ కోర్సులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సీట్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ అయితే ఒకసారి వెరిఫై చేసి పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. ప్లేస్మెంట్స్ కూడా మనకైతే మంచిగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే దీంతో పాటు మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఈ కాలేజ్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అది కూడా లిమిటెడ్ సీట్స్ మాత్రమే అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తారుగా, మనకి సెకండ్ కాలంలో ఒక్కసారి కిందకి వెళ్ళిన తర్వాత 2 పబ్లిక్ నోటీసులు అయితే ఉన్నాయి. ఒకసారి మీకు చూపిస్తాను మళ్ళీ. పబ్లిక్ నోటీస్ ఆన్ లోకల్ ఏరియా కందుకూర్ అండ్ అలాగే పబ్లిక్ నోటీస్ ఫర్ వొకేషనల్ క్యాండిడేట్స్ అని. మెయిన్గా మీకు ఒకసారి ఎవరు ఎలిజిబుల్ కారో చెప్తాను మీకు. చాలామందికి ఒక డౌట్ అయితే ఉందన్నమాట. అందుకే మీకు సపరేట్ వీడియో అయితే చేస్తున్నాను. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఎవరైతే మెయిన్గా ఇంటర్లో వొకేషనల్ అండ్ అలాగే బ్రిడ్జ్ కోర్స్ విద్యార్థులు ఉంటారో దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫార్మసీ అండ్ అలాగే ఫార్మడీ కోర్సెస్ అని చెప్పారన్నమాట. దే ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్ అండ్ అలాగే బీటెక్ ఫార్మాక్యూటికల్ ఇంజనీరింగ్. కేవలం ఈ కోర్సులు మాత్రమే బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్, ఫార్మాక్యూటికల్ ఇంజనీరింగ్ ఈ కోర్సులకు మాత్రమే ఇంటర్ వొకేషనల్ అండ్ అలాగే బ్రిడ్జ్ కోర్సులు అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. వేరే మనకి ఫార్మసీ, ఫార్మాడీ ఈ కోర్సులకి అయితే ఎలిజిబుల్ అయితే కారన్నమాట. మీరు వెబ్ ఆప్షన్ పెట్టినా వాళ్ళైతే కన్సిడర్ అయితే చేయరు. మీకు సీట్ కూడా ఈ కోర్సులకైతే రాదని చెప్పడం జరిగింది. ఇంకా ఫార్మసీకి సంబంధించి పీసీఏ నుంచి అప్రూవ్ అయితే రాలేదు. చూస్తున్నారు కదా, అప్రూవ్ అయితే చేయలేదన్నమాట. సారీ, ఇంటర్ వొకేషనల్ అండ్ అలాగే బ్రిడ్జ్ కోర్స్ ఈస్ నాట్ అప్రూవ్డ్ బై పీసీఏ అండ్ ఫార్మసీ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఇదైతే గుర్తుపెట్టుకోండి, వొకేషనల్ అండ్ అలాగే బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళు. తర్వాత మెయిన్గా పబ్లిక్ నోటీస్ ఆన్ లోకల్ ఏరియా కందుకూరు ఇది ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. మనకి మెయిన్గా ఇదివరకు జిల్లాలు అయితే డివైడ్ చేశారు కదా, ఇది మనకి దేనికి సంబంధించి అంటే 5 మండలాలకు సంబంధించి అప్డేట్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి స్టార్టు లింగసముద్రం, ఒలేటివారిపాలెం ఈ 5 ఊర్లు ఉన్నాయి కదా. ఎవరైతే ఇదివరకు మనకి ఎస్వి రీజన్ ఉండేవి, మనకి ఇప్పుడు ఈ కౌన్సిలింగ్లో ఏ రీజన్ కింద కన్వర్ట్ అయితే చేయడం జరిగింది. మనకి ఎస్వి రీజన్ నుంచి ఏ రీజన్ కింద కన్వర్ట్ అయితే చేశారన్నమాట. ఎవరైతే ఈ మండలాల్లో ఉంటారో చూస్తున్నారు కదా, లింగసముద్రం ఈ 5 ఉన్నాయి కదా, ఒలేటివారిపాలెం ఈ 5 జిల్లా మండలాలకు సంబంధించి విద్యార్థులు ఉంటారో వాళ్ళు వచ్చేసరికి ఏ రీజన్ కింద పరిగణలోకి తీసుకుంటామని ఈ కౌన్సిల్లో చెప్పడం జరుగుతుంది. ఇదివరకు మనకి ఎస్వి రీజన్ అయితే ఉండేది, కానీ మనకి ఈ కౌన్సిలింగ్లో ఎస్వి రీజన్ నుంచి ఏ రీజన్కి, ఏయూ రీజన్కి కన్వర్ట్ అయితే చేయడం జరిగింది. ఎవరైతే ఈ మండలాలకు సంబంధించి విద్యార్థులు ఉంటారో ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. మీరు వెబ్ ఆప్షన్ పెట్టాలన్నా లేదంటే అప్లై చేయాలన్నా ఇదైతే గుర్తుపెట్టుకోండి అన్నమాట.